ప్రస్తుతం మనం హుజూర్నగర్ నియోజకవర్గం పాలకేడు మండలం కోమటికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని సీనియర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గారి దగ్గర ఉన్నాం. అలాగే మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ కోమటికుంట గ్రామ పంచాయతీకి అందినాయి సార్? మా కోమటికుంట గ్రామ పంచాయతీలో ఈ 10 సంవత్సరాల సీసీ రోడ్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటే సీసీ రోడ్డు ఉండే. ఇప్పుడు దాదాపులా విలేజ్ మొత్తం కూడా 95% సీసీ రోడ్డు వేయడం జరిగింది. మా హయాంలో మేమే ఇప్పించినాం. తర్వాత మళ్ళీ దళిత బంధు 33 యూనిట్లు దళిత బంధు మన కోమటికుంటకి 3,30,00,000 ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి. అట్నే మసీదు మా కబ్రస్థాన్ పహారీ కూడా నిర్మాణం కూడా 10 లక్షలతోటి చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఏం అభివృద్ధి లేదు, ఇంతవరకు ఒక పైసా పని చేసింది లేదు. సార్, మీరు మైనార్టీ సెల్ అంటే మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మరి మైనార్టీల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? మైనార్టీల కోసం దాదాపులో అన్ని గ్రామాల్లో కూడా 9-10 గ్రామ పంచాయతీలో మా మండలంలో ఉన్నారు ముస్లిమ్స్. అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా మైనార్టీల కోసం మైనార్టీ రంజాన్ పండుగ వచ్చినట్టే తోఫాలు ఇవ్వటం, చీరలు పంపిణీ, బట్టల పంపిణీ ఇవన్నీ చేశాము. తర్వాత కొన్ని గ్రామాలల్లో కబ్రస్థాన్లు కంపౌండ్స్ వాల్స్ కూడా కట్టడం జరిగింది. మా జాన్పాడు దర్గా దగ్గర దాదాపులో ఒక 50 లక్షలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. స్నానాల గదులు కానివ్వండి, మన ఈ షెడ్లు కానివ్వండి, ప్రజల కోసం సౌకర్యార్థం కోసం చేయడం జరిగింది మా దగ్గర. సార్, మీరు పిఎస్సిఎస్ డైరెక్టర్గా పనిచేస్తారు. మరి రైతులకు ఎలాంటి మేలు చేసే పథకాలకు మీరు వారధిగా పనిచేశారు సార్? ఏఎంసీ డైరెక్టర్గా పనిచేశారు. ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను రైతులకు అందుబాటులో ఉండి రైతులకు కూడా వాళ్ళకు సరైన గిట్టుబాటు ధర లభించడం కోసం వాళ్ళకు రైతులకు సహకారంగా ఉండి వాళ్ళకు చేదోడు వాదుడుగా ఉండి వాళ్ళకు సహకరించింది. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఇన్ని వచ్చినాయి. ఎస్సీ బంధు కానీ పోతే బీసీ బంధు కానీ యాదవుల గొర్రెల పంపిణీ కానీ ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి పథకాలు అందినాయి సార్? మా దగ్గర యాదవుల గొర్రెల పంపిణీ కార్యక్రమం మాత్రం 80 యూనిట్లు వచ్చినాయి. 80 యూనిట్లు ఇప్పించాము. తర్వాత బీసీ బంధు ఒక 5గురికి వచ్చినాయి. తర్వాత ఈ ఎస్సీ వాళ్ళకి మాత్రం దళిత బంధు వాళ్ళకు 33 యూనిట్లు వచ్చినాయి. 10 లక్షల చొప్పున ఒక్కో యూనిట్కి 10 లక్షల చొప్పున 33 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక లిస్టు తయారైన మూమెంట్ ఎలక్షన్ వచ్చింది, ఇక ఆగిపోయింది అది. సార్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా? 100% మిషన్ భగీరథ వాటరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆ వాటరే. ఆ వాటర్ లేకపోతే ఈ ఊళ్ళో అసలు డ్రింకింగ్ వాటరే దొరకపోయేది. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోటి అమల్లోకి వచ్చింది. ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ మన గ్రామ పంచాయతీ? ఏం అమలు అవుతున్నాయి? ఇప్పుడు ఉచిత కరెంట్ అంటున్నారు. ఉచిత కరెంట్లో కూడా 50% మంది కూడా లబ్ధి చేకూరట్లేదు. అలాగే గ్యాస్ పథకం అన్నారు. ఆ గ్యాస్ కూడా దగ్గర 50% కూడా కాలేదు. తర్వాత మళ్ళీ ఈ రైతు రుణమాఫీ అన్నారు. రైతు రుణమాఫీ కనీసం 30% కూడా కాలేదు. ఇక్కడ కనీసం 40,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. అలాగే రైతు భరోసా విషయంలో రైతు భరోసా ఏమైనా కూడా ఆ రైతులకి అసలు ఎప్పుడు పడుతున్నాయో ఆ డబ్బులు ఏమవుతుందో అసలు ఎప్పుడు పడతాయో ఏందనేది గ్యారెంటీ లేదు. అందులో కూడా 20-30% కంటే ఎక్కువ పడలేదు ఆ రైతు భరోసా కూడా. ఆ విధంగా రైతు భరోసా జనాలను మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు. సార్, మీరు గత 10 ఏళ్ళ పరిపాలించారు సార్. మరి గతంలో మీరు పేదలకు నిరుపేద రేషన్ కార్డులు అందజేయలేకపోయారు. కారణం ఏమైంది సార్? మరి రేషన్ కార్డులు గతంలో ఇచ్చాము. ఎందుకు ఇవ్వలేదు? 2-3 సార్లు ఇచ్చాములే కానీ మిగతా వాళ్ళు మిగిలిపోయిన టైంలో ఇక లాస్ట్ మూమెంట్లో ఈ లిస్టు అన్ని తయారు చేశారు. ఇచ్చే మూమెంట్లో ఎన్నికల్లో కోలు పడిపోయింది, ఆగిపోయింది. దాదాపులో మేము కూడా రేషన్ కార్డులు ఇచ్చినాము. ఎందుకేళ్ళు మా ఊళ్ళోనే దగ్గర 50-60 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మా దగ్గర. సార్, ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు ఉచిత బస్సు ఇచ్చినామంటున్నారు. 200 యూనిట్లు ఇంటింటికి ఉచిత కరెంట్ అందిస్తున్నాం అంటున్నారు. అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందంటున్నారు. 500 రూపాయలు మద్దతు ధర బోనస్ ఇచ్చినామంటున్నారు. సార్, ఇన్ని జరిగినాయి అంటున్నారు సార్. మీరేం జరగలేదు. ఇది ఎంతవరకు వస్తుంది సార్? అంత బోగస్ ఇది.
జనాన్ని మభ్యపుచ్చడం కోసం తప్ప కానీ వేరే చేసేది ఏం లేదు. బస్సు ఫ్రీ బస్సు అనేది ఆడలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు తప్ప ఇక వేరేది ఏం లేదు. ఆ బస్సు వల్ల దానివల్ల ఉపయోగం ఏం లేదు. అది ఎవరికి హైదరాబాద్ ఉద్యోగం చేసిన వాళ్ళు తప్ప మనకు వేరే గ్రామ స్థాయిలో వాళ్ళకి ఎవరికి కూడా పనికిరాదు అది. తర్వాత మరి ఈ రుణమాఫీ అనేది వాళ్ళకు దగ్గర ఒక 30% రుణమాఫీ కూడా కాలేదు. 40,000 ఉన్న వాళ్ళకు కూడా ఇంకా మాఫీ కాలేదు. ఇదే మా గ్రామ పంచాయతీ దగ్గర మొత్తం 500 మంది రైతులు ఉన్నారు. 500 మంది రైతులు కూడా 150 మంది కూడా రుణమాఫీ కాలేదు మా దగ్గర. సార్ ఈ పక్కనే జాన్పాడ్ దర్గా ఉన్నా సార్, పవిత్రమైన ప్రదేశం. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్ ఈ దర్గాకు? మా దర్గా దగ్గర గతంలో ₹1,00,00,000 తోటి స్నానాల గదులు కానివ్వండి, అక్కడ ఉండడానికి షెడ్లు కానివ్వండి నిర్మాణం చేయడం జరిగింది. దర్గాకి చుట్టూ కూడా అంతా కట్టుబడి చేసి అంతా డెవలప్ చేశారు. ప్రస్తుతం ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ఏం అభివృద్ధి ఉన్నది? ఇప్పుడు ఏం అభివృద్ధి లేదు, ఏం లేదు. అన్నీ అక్కడ శంకుస్థాలు చేయడం, ఇక్కడ శంకుస్థాలు చేయడం, అది ఆ లిఫ్ట్ వస్తుంది, ఈ లిఫ్ట్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పడం తప్ప కానీ ఇంతవరకు ఒక అభివృద్ధి జరిగింది లేదు, ఒక పైసా ఖర్చు పెట్టింది లేదు ఇక్కడ. సార్ ఈ హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు మంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది సార్? ఇక్కడ అభివృద్ధి ఉన్నది. ఇక అభివృద్ధి చేస్తాం అని చెప్పి అన్ని శంకుస్థాపన చేసుకుంటూ పోవటమే. ఇంతవరకు అయితే ఎక్కడ కూడా ఏం అభివృద్ధి జరగలేదు. ఇంతవరకు ₹1 కూడా రాలేదు నియోజకవర్గానికి. చేస్తాం అంటే తప్పుడు కానీ ఇంతవరకు చేసింది ఏం లేదు. సార్ మీరు గత 10 ఏళ్ళు పరిపాలన అధికారంలో ఉన్నారు సార్. మరి సంక్షేమ పథకాలు ఇన్ని అందించినట్టు మరి గవర్నమెంట్ అధికారంలో రాలేకపోయింది, కారణం ఏమైంది సార్? మరి అధికారం రావటం అంటే అధికారంలో వచ్చింది. అధికారం మనము జనాల వ్యతిరేకత ఉన్నట్టయితే, జనాల వ్యతిరేకత ఉంటే మనకు అన్ని సీట్లు రావు. 38 సీట్లు మనకు గెలిపించారు జనాలు కూడా. వ్యతిరేకత ఉంటే అన్ని సీట్లు రావు సార్. దాదాపులా మనకి వ్యతిరేక రావడం కారణం ఏంటంటే 10 సంవత్సరాలు చేసిరు. ఈ ఒక్కసారి ఇన్ని హామీలు ఇచ్చిండు, 6 హామీలు ఇచ్చిండు. ఈ హామీలు మనకు అమలైతాయి, మనం బాగుపడతామనే ఉద్దేశంతో ప్రజలు అట్లా మొగ్గిరు తప్ప కానీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత కాదు, లేకుంటే కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు. సార్ గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ కొనసాగింది. దానివల్ల ఇప్పుడు ప్రస్తుత పథకాలకు కొంచెం వెనుక ముందు అవుతున్నాయి, ఆర్థిక లోటు ఏర్పడింది, అప్పులకే సరిపోతుంది, జీతాలు సరిపోతుంది కాంగ్రెస్ ఆరోపిస్తుంది సార్. ఇది ఎంతవరకు వస్తుంది సార్? ఇది మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న పార్లమెంట్లో ఆర్థిక శాఖ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మొత్తం 4,50,00,000 కోట్లు ఇచ్చారు. అయితే అందులో ఏది మొత్తం ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు చేసిన సంవత్సరాలు అయిపోయింది, మొత్తం కలిపి 4,50,000 కోట్లు. అయితే అందులో ఈ 15 నెలలనే 1,50,000 కోట్లు ఈ రేవంత్ రెడ్డి అప్పు తెచ్చిండు. అంతకుముందు 10 సంవత్సరాలు చేసినా కూడా కేసీఆర్ గారు 3 లక్షలు అప్పు చేయలేదు సార్. ప్రస్తుత అంటే ఇటీవల గ్రామ సభలలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ప్రకటించారు. పేదలకు నిరుపేదలకు రేషన్ కార్డులు అందిస్తామంటారు సార్. ఈ పేదల నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు మన గ్రామ పంచాయతీకి ఏ విధంగా అమలవుతున్నాయి సార్? వాళ్ళు గ్రామ సభలు పెట్టారు, ఇస్తామని చెప్పి అంటున్నారు తప్ప కానీ ఇంతవరకు ఎక్కడ ఇచ్చింది లేదు. మండలానికి ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక విలేజ్ని ఎంచుకున్నారు. ఆ విలేజ్లో పట్టాలు ఇవ్వటం మాత్రం ఒక ఊరికి 200, 250 అట్లా పట్టాలు ఇచ్చారు ఈ ప్రొసీడింగ్లు. తర్వాత మళ్ళీ అన్ని కాదు, మళ్ళీ మీకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అది ఇది అని చెప్పి మళ్ళీ అంతా తొలగిచ్చేసి లాస్ట్కు 20-30 మందికి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇస్తామని చెప్పి అన్నారు. అంతవరకే తప్ప కానీ ఇంతవరకు వాళ్ళకు కూడా ఆ పైలట్ ప్రాజెక్టులో ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు ఇళ్ళకు ఒక పైసా వచ్చింది లేదు సార్. ఈ గ్రామాలలో కానీ రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి అంటారు, ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇది రేషన్ బ్యాన్ పడుతుంది అనేది అది కార్డు హోల్డర్స్ అవి తీసుకుంటుంటారు, అది వాళ్ళు అమ్ముకుంటున్నారు, చేస్తున్నారు. అది విషయం సార్. అది సార్ మీరు 10 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి కొనసాగించినట్టు సార్. మరి రేపు త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లై పాడుతుంది సార్. అంటే ఈ పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు సార్. వీటి కట్టడికి నిర్మూలనకు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా సౌమ్యుడిగా మీకు పేరు సార్. ఎలాంటి సూచనలు చేస్తారు సార్ ఈ ప్రజలకు? సహజంగా ఈ మద్యం అనేది అది సహజం, అది ఎప్పుడైనా కానీ ఏ ఎలక్షన్లో ఎవరైనా చేస్తారు. కానీ ఏదేమున్నా కూడా మంచి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, మంచి అభివృద్ధి చేసి ఇంతకుముందు
టీఆర్ఎస్ గవర్నమెంట్కి కానివ్వండి, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్కి బేరీజు వేసుకొని జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈసారి కేసీఆర్ని గెలిపించాలి, ఈసారి కేసీఆర్ రావాలి, టీఆర్ఎస్ పార్టీ గెలవాలి, గెలిస్తేనే మనకు అన్ని పథకాలు వస్తాయి, అన్ని విధాలు కూడా మనకి రైతాంగానికి కానీ చిన్న రైతు బీద రైతులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు, మంచిగా ఆదుకుంటాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు జనాలు కూడా చూస్తున్నారు. ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఏసీ గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు జనాలు. సార్ ఈ గ్రామాలలో యువత డ్రగ్స్కు మద్యానికి బానిసై వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి సార్. వీటి కట్టడికి నిర్మూలనకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? మీరు ఒక సీనియర్ నాయకుడు ఎలాంటి సూచన చేస్తారు యువతకు? యువతకు చేయటం అనేది అది తెలిసి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అది తప్పు, అది అట్లా చేయకూడదు. అది ఏదేమైనా కూడా యువత కూడా ఇవాళ రేపు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా సర్దుకుంటారు, అంతా మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్లో అంతా కూడా చిన్న భిన్నమై రైతాంగం కూడా మొత్తం ఆత్మహత్యలు అవి ఇవి చేసుకుంటున్నారు. విద్యార్థులు కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళు ఆ బాధతోటి కూడా కొంత ఈ డ్రగ్స్ అలవాటై ఈ విధంగా చేస్తున్నారు. సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, అధిష్టానం మీకు అవకాశం ఇస్తే పఠాన్ దాదేకానికి ఓటు ఎందుకు వేయాలని అంటారు? ప్రజలు ఎందుకు వేయాలంటారు సార్? మనం చేసే అభివృద్ధి, మన మంచితనం, మనం చేసే ఇది కేసీఆర్ గారి అభిమానంతో వేస్తారు మనకి. సార్ ఇక్కడ స్థానిక సంస్థలు గెలిచిన ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీ ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు ఇక్కడ స్థానికంగా ఉండకుండా ఎక్కడ పోయి పట్టణాల్లో ఉంటున్నారు. గ్రామాల అభివృద్ధి జరుగుతలేవు, గ్రామాలు కుంటిపడిపోతున్నాయి. ఎలాంటి నాయకుడిని, స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తారు సార్? అవును, వాస్తవం. అది స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి. స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకుంటేనే స్థానికంగా ఉండే వాళ్ళ కష్టసుఖాలు ఏంది, వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏంది, ఎట్లా ఏం ప్రాబ్లం ఉందని చూసుకొని ఊళ్ళల్లో డెవలపింగ్ అవుతుంది. ఊళ్ళో ఉండి చూసుకోవాలి. హైదరాబాద్లో ఉండి ఎక్కడో బొంబాయిలో ఉండి చేస్తే వాళ్ళకి అభివృద్ధి కుంటిపడిపోతుంది. అప్పుడు సార్ మీరు ఫైనల్గా అంటే ఇక్కడ ప్రజలకు కానీ యువతకు కానీ మీరు ఏం సూచన చేస్తున్నారు సార్? ఓటర్లో కూడా మేము చెప్పి కూడా అదే, గవర్నమెంట్కి ఈ మెంట్కి చూడండి ఏ విధంగా ఉన్నది, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది, ఏదొస్తే బాగుంటుంది, ఎట్లా ఎవరైతే బాగా అభివృద్ధి చేస్తారో విలేజ్ల్లో గ్రామాల్లో అనేది ఆలోచించి ప్రజలని ఓట్లేమని చెప్తున్నాం మేము. సార్ ఇప్పుడు అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ ముగిసి దాదాపు సంవత్సరం దాటిపోయినాయి సార్. ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయింది సార్. మరి ఇప్పుడు అంటే దీని నుంచి బయటపడ ఎలాంటి అంటే ఎలక్షన్లు రావాలి, మరి మీ పార్టీ తరఫున మీరు ఏం సూచన చేస్తున్నారు సార్? మా పార్టీ వైపు నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం. మాకు ఎలక్షన్లు కావాలి, స్థానిక ఎలక్షన్లు పెట్టాలి, మొత్తం అభివృద్ధి కుంటుపడిపోయింది, కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కూడా ఆగిపోయింది, మాకు ఎలక్షన్లు కావాలని చెప్పి మేము మా పార్టీ నుంచి మా పార్టీ హైకమాండ్ కూడా, మా కేసీఆర్ కూడా, మా కేటీఆర్ కూడా, హరీష్ అందరూ కొట్లాడుతూనే ఉన్నారు. కొట్లాడినా కూడా వాళ్ళు ఆ విధంగా ఏదో సర్వేలు చేసుకొని మొత్తం గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది, మేము 6 గ్యారెంటీలు వేయలేదు, మొత్తం జనాల వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఇంకో నెల పెడతాం అని చెప్పి జరుపుకుంటూ పోతారు తప్ప కానీ వాళ్ళు స్థానిక సంస్థలు పెట్టే ఆలోచన అయితే లేదు ఇప్పట్లో. ఏమో జూన్ జూలై అంటారు, ఆ జూన్ జూలై కూడా పెట్టేది నమ్మకం తక్కువ. వాళ్ళకి వ్యతిరేకత ఉంది, బాగా వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ ఇస్తున్నారు. వాళ్ళు పెట్టడానికి ముందు రాలేకపోతున్నారు. ఈ గ్రామాలు ఎటన్నా పోయినాయండి, వాళ్ళకి సీట్లు గెలవాలంటే ప్రజల్లో లేదు, ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తున్నారు. అది గవర్నమెంట్ కూడా ఇప్పటికి పెట్టాలని ఆలోచన లేదు స్థానిక సంస్థల్లో. సార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గీకరణ చేసింది, ఎస్సీ వర్గీకరణ చేసింది. బీసీలకు ఎస్సీలకు ఎలాంటి న్యాయం జరగబోతుంది సార్? బీసీలకి ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో 42% ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎలక్షన్ల వాగ్దానం మేనిఫెస్టోలో పెట్టిండ్రు, 6 గ్యారెంటీలు కూడా పెట్టిండ్రు. ఆ విధంగా 40% వస్తే మాత్రం బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టులో కూడా మనకు అది ఎస్సీ వర్గీకరణకు వాళ్ళు కూడా గైడెన్స్ ఇచ్చారు కోర్టు వాళ్ళు. ఆ విధంగా చేస్తే వాళ్ళు కూడా ఎస్సీ వాళ్ళకు కూడా బాగుంటుంది. కానీ ఏదో వీళ్ళు తూతూ మాత్రంగా వీళ్ళు ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆడ ఢిల్లీకి పంపిస్తే వాళ్ళే చేస్తారని చెప్పి అంటే అట్లా చేయరు. అన్ని పార్టీ నుంచి అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కొట్లాడి తీసుకురావడం తప్ప కానీ ఉత్తరంగా ఏదో తీర్మానం చేసి పంపెట్టి వస్తే మాత్రం వచ్చేదనేది కళ, అది రాదు. ఏదో అట్లా చేతులు దులుపుకోవాలని చూస్తుంది గవర్నమెంట్. సార్ ఫైనల్గా సార్ రాబోయే స్థానిక సంస్థల్లో మీ మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు సార్? దాదాపులో మా మండలంలో ఎంపీటీసీలు 7 ఉన్నాయి. 7 గ్యారెంటీకి 5 గెలుస్తాం మా మండలంలో. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.